మన జీవితం ఉంది. చిన్న పిల్లలు ఇప్పుడు పెద్ద అవుతామని తెలుసు, పెద్ద కష్టాలు వస్తాయని తెలుసు, పెళ్లి అవుతుందని తెలుసు, సంసారం ఉంటుందని తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడే కనుక మనము హుషారపడి తెలివిగా చదువుకోవడము, రాసుకోవడము, నేర్చుకోవడము, పని చేయడము అన్నీ చేయగలిగితే పెద్ద అయిన తర్వాత మనం ఈజీగా ఏదో దాంట్లో సెటిల్ అయిపోతాం. చిన్నప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఏమి చదువుకోకుండా ఉంటే, ఏ పని నేర్చుకోకుండా ఉంటే పెద్ద అయ్యాక ఏమి నేర్చుకోక, చదువు రాక, పని రాక, ఏమి రాక ఇబ్బంది పాలవుతాం మనం కదా. కాబట్టి చిన్నప్పుడే మనం బాగుపడాలనుకుంటే ఈ సమయంలోనే, ఈ టైంలో, ఈ వయస్సులో మీరు కష్టపడితే పెద్ద అయిన తర్వాత మీరు కష్టపడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అర్థందా? చూసినట్టయితే ఎందుకంటే మీకు తెలియకుండానే మీకు ఇంట్రెస్ట్ ఉందని, మీకు బాగుపడే లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ వచ్చి ప్రయత్నం చేస్తున్నారు చదవడానికి కోసం. అంటే బయట తిరుక్కోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, అవునా కదా. కాబట్టి మీరు దానితో పాటు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాలి. ఇక్కడ చూడండి, ఒక కథ ఉంది. ఒకరోజు నక్క చెట్టు తొర్రలో ఉన్న పక్షి గుడ్డును చూసిందనమాట. అది ఒకరోజు ఏం చేసింది, చెట్టు తొర్రలో ఉంది కదా, చెట్టు తొర్రలో ఉన్నటువంటి పక్షి గుడ్డును నక్క చూసింది. అనమాట. చూసి ఏం చేసింది, దాన్ని తినేద్దామనుకునే లోపు ఆ గుడ్డు నక్క మామ కొన్ని రోజులు ఆగితే పిల్లనవుతాను. ఎప్పుడైతే తినకపోయిందో, తినడం ప్రారంభించిన వెంటనే నక్క మామ తినొద్దున్న మామ, ఇంకా నేను గుడ్డుని కొద్ది రోజులు లాగు, తర్వాత తిందు అని చెప్పి అనింది అనమాట. ఏది? పక్షి. ఆ గుడ్డు అనింది. అర్థమైందా? పిల్లలు అవుతారో తిను. అప్పుడు వచ్చేది, ఇప్పుడు తింటే నీ కడుపు నిండదు. ఇది చాలా అమాయకంగా ఉందే అని అనుకుంది. అప్పుడేం చెప్పింది, ఇది నక్క మామ నేను చిన్న గుడ్డుని, ఇంకా నేను పిల్లని అవుతాను, అప్పుడు తిందు అని చెప్పి అంటేనే ఇదే నక్క, ఇది చాలా అమాయకంగా ఉన్నట్టుంది ఇది అనుకోనింది అది నక్క, అనే కదా. తర్వాత సరే అప్పుడే వస్తాను, కొన్ని రోజులు అలాగ వెళ్ళిన నక్కకి గుడ్డు నుంచి వచ్చిన పక్షి పిల్ల కనిపించింది. అలా బయటకు వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది అక్కడ గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల, ఆ పిల్ల కనిపించింది. గుడ్డు వచ్చి బయటకు వచ్చిన పిల్ల కనిపించింది. దాన్ని తినాలి అనుకుంటుండగా, ఒక్క క్షణం ఆగు మామ, నన్ను ఇప్పుడు తిన్నా నీ ఆకలి తీరదు. కొంచెం ఉండు మామ, ఇప్పుడు తిన్నామనుకో నన్ను, నీ ఆకలి తీరదు. ఇప్పుడు తింటే నీ ఆకలి తీరదు, కొద్ది ఉండు మామ అనింది ఆ గుడ్డు. అర్థమైంది? అంటే ఆ పిల్ల ఉంది కదా, కాస్త పెద్దయ్యే వరకు ఆగు, సరే కొన్నాళ్ళు ఆగి వస్తాను. కొన్నాళ్ళు తర్వాత వచ్చిన నక్క పిట్టతో నువ్వు ఇంకేమి కారణం చెప్పినా ఆగేది లేదు. అప్పుడేం చెప్పింది పిల్ల, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత తింటే బాగుంటుంది మామ అని చెప్పి అనింది. సరే అని చెప్పేసి మళ్ళీ నక్క బయటకు వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి అయిపోయి, ఇంకా ఈరోజు నువ్వు ఏ కారణం చెప్పినా కూడా నేను ఆగను, నేను తినే తీరుతానని చెప్పేసి నక్క అనింది. ఖచ్చితంగా అంటూ తినేస్తా అంతే. సరే మామ తిను మరి అంటూ ఇంకా ఎత్తుకు ఎగిరిపోయింది. ఇంకా ఏమి చెయ్యలేక ఎగిరిపోయింది. ఇంకేం చెయ్యలేక మౌనంగా వెళ్ళిపోయింది నక్క. అంతే కదా. ఫస్ట్ తినని చెప్పింది తిందరా అని చెప్పేసి అనింది. పెద్ద ఇంకా రెక్కలు వచ్చినాయి కదా, ఎగిరి వెళ్ళిపోయింది. అప్పుడేమని నక్క, ఎంత మోసం చేసావు నన్నే అని చెప్పేసి అనింది. ఇది మోసం కాదు మామ, నువ్వు ఆహారం కోసము నువ్వు ఎదుగుతున్నావు, నా ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా అని చెప్పేసి అది తెలివి ఉపయోగించింది అనమాట. కాబట్టి చూడండి, ఒక పక్షి, ఒక గుడ్డు అంత తెలివి ఉపయోగించి నక్కలను తప్పించుకునింది.